దేవునికి స్తోత్రం. కీర్తనలు 23 అధ్యాయం 6వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, నేను బ్రతుకు దినములు కృపాక్షేమములు నా వెంట వచ్చును అని దేవుని వాక్యం. దైవజనమా, నువ్వు బ్రతికి ఉన్న నీ దినములు కృప క్షేమము నీ వెంట రావాలి అని అంటే నీవు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి తెలుసా? యెహోవా నా కాపురై ఉండాలి అని ఆ మొదటి వచనమును నువ్వు ధ్యానించాలి. దైవజనమా, నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంట రావాలి అని అంటే నీవు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి తెలుసా? దేవునికి ఇష్టడుగా, దేవునికి నమ్మకస్తుడుగా నువ్వు బ్రతకాలి. ప్రార్థన యందు అన్ని విషయంలో నువ్వు దేవునికి నమ్మకస్తుడుగా నువ్వు బ్రతికిన ఎడల ఖచ్చితంగా నేను చెప్తున్నాను, కృపా క్షేమములు నువ్వు బ్రతుకు దినములు అన్ని నీ వెంట వస్తాయి. దైవజనమా, ఈ లోకంలో ఏ మానవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు ఇలాగ ఎవరు దీవించరు. ఎందుకొరకు తెలుసా? వారు మనం ఎదగాలని ఈ లోకంలో ఏ మానవుడు సరిగా కోరడు. కారణం ఏంటి తెలుసా? మనం ఎప్పుడు పడిపోవాలా, మనం ఎప్పుడు కృంగిపోయి ఉండాలా, మనం ఎప్పుడు నాశనంలోకి వెళ్ళాలా అని కోరేవారే ఉన్నారు. కానీ పరిశుద్ధ లేఖనం చెప్పుచున్నది, దేవుని మీద ఆధారపడి ఉంటే, అంటే యెహోవా నా కాపరి అని మొదటి వచనంలో నువ్వు చదువుతుంటే ఆ చివరి వచనం 6వ వచనంలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు బ్రతుకు దినములు కృపాక్షేమములు నీ వెంట వచ్చును. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా కృపయు క్షేమము నీ వెంట వస్తాయి. ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేసామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, నేను బ్రతుకు దినములు కృపాక్షేమములు నా వెంట వచ్చును గాక. పరిశుద్ధాత్మ ఈ వాక్యం ఎత్తిపెట్టి ఎందరైతే నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారి అవసరతలు ఏమునే మాకు తెలియదు, వారు క్షేమంగా ఉన్నారా నాకు తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలుసు రాజా, యెహోవా నా కాపరి అని మేము ఒప్పుకుంటున్నాం. రాజా, నీవే మా రక్షకుడు అని మేము ఒప్పుకుంటున్నాం. కనుక కృపాక్షేమం మేము బ్రతుకు దినములన్నీ మా వెంట వచ్చును గాక. నీ గొప్ప కార్యం మా పట్ల మీరు చేసి నడిపిస్తున్నారు, అందుకే నీకు స్తోత్రం. సమస్తం మీ అసలికి సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 AM. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయం ఇచ్చి నడిపించును గాక. Bye bye.